హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోన్సీ సింహ వ్లాగ్స్. ఇప్పుడు వచ్చేసి మన ముందుకు ఒక వీడియో వస్తుంది. ఈ వీడియో వచ్చేసి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. ఫస్ట్ రోజు పెద్ద శేష వాహనం అండి. ఈ పెద్ద శేష వాహనంపై మన మలయప్ప స్వామి ఊరేగుతాడు. మాడ వీధులంతా తిప్పుతారనమాట. అదిగోండి డెకరేషన్ చూడండి ఎంత బాగుందో. అదిగోండి పెద్ద శేష వాహనం పైన గొడుగులు వచ్చేసి తమిళనాడు నుంచి తీసుకొని వస్తారు బ్రహ్మోత్సవాల కోసము. తమిళనాడు నుంచి నడుచుకుంటా తీసుకొని వస్తారనమాట. అదిగోండి మన ఈఓ గారు, ఆ తర్వాత టీటీడీ చైర్మను, ఇప్పుడు వచ్చేసి ఈఓగా అనిల్ కుమార్ సింఘాల్ను పెట్టారు. చాలా మంచి అతను, చాలా బాగా చేస్తాడు అతను. అక్కడ చూడండి లైటింగ్ అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది లైటింగ్. అదిగోండి శ్రీవారి పుష్కరిణి, కోనేరు అంటారు, పుష్కరిణి అంటారు. పుష్కరిణిలో మధ్యలో మండపం ఉంటుంది కదా, ఆ మండపం చూడండి. అది అధిక మాసం వచ్చినప్పుడు మాత్రము సంవత్సరానికి 2 సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి. అదిగోండి ఓం నమో వెంకటేశాయ అని చెప్పండి. అదిగోండి నరసింహస్వామి. అధిక మాసం లేనప్పుడు ఒకసారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అధిక మాసం ఉన్నప్పుడు సంవత్సరానికి 2 సార్లు జరుగుతాయి బ్రహ్మోత్సవాలు. అదిగోండి ధ్వజారోహణ కార్యక్రమము ధ్వజస్తంభం దగ్గర మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు స్వామివారికి సతీ సమేతంగా పట్టుబట్టలు సమర్పించారండి. అదిగోండి సతీ సమేతంగా వచ్చి పట్టుబట్టలు ఇచ్చేది నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దగ్గర నుంచే ఆనవాయితీ చేశారు. అప్పటి నుంచే ఇంకా ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా వాళ్ళ సతీమంతా వచ్చేసి ఇక్కడ స్వామివారికి పట్టుబట్టలు ఇస్తారు. అదిగోండి లోకేష్ గారు, అదిగోండి భువనేశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, బ్రాహ్మణి గారు అందరు వచ్చారు. నేనే ఏ పార్టీకి చెందినవాడిని కాదండి, నాకు పార్టీతో సంబంధం లేదు. అక్కడ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. మనదంతా భారతదేశం పార్టీనే. అదిగోండి దేవుడి పటము చంద్రబాబు నాయుడు గారికి దేవస్థానం వాళ్ళు బహుకరించినారు. ఇది వచ్చేసి లోపలండి తులాభారం దగ్గర. అదిగోండి ఇది వచ్చేసి ధ్వజస్తంభం దగ్గర. ఈ బ్రహ్మోత్సవాలకు వచ్చేసి మనకు మొత్తము 28 రాష్ట్రాల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు చేసేదానికి వచ్చేసి కళా బృందాలన్నీ వచ్చేసినాయి. అదిగోండి అక్కడ చూడండి పిల్లలు ఎంత బాగా కార్యక్రమాలు చేస్తున్నారో. అదిగోండి మలయప్ప స్వామి. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉందండి ఈ తిరుమలకి. తిరుమల వెంకటేశ్వర స్వామి మూల విరాట్ వచ్చేసి స్వయంభూ అనమాట. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీదేవి భూదేవి కొట్లాడుతుంటే వెనక్కి వెళ్ళిపోయేసి 7 అడుగులు వేసేసి ఒక్కో అడుగుకు ఒక్కో కొండ అనమాట. ఫైనల్గా అలా విగ్రహం అయిపోయాడు. అయినందువల్లే మనం ఇప్పుడు ఆయన్ని చూస్తున్నాము. అదిగోండి ఇది చిన్న శేష వాహనం అండి. పొద్దున్న పెద్ద శేష వాహనం, ఇప్పుడు చిన్న శేష వాహనము. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ తర్వాత రోజు హంసవాహన సేవ అండి. శ్రీవారికి హంసవాహన సేవ. అదిగోండి అనిల్ కుమార్ సింఘాల్ ఈవో గారు చాలా బాగా చేస్తాడండి ఆయన. ఇదిగోండి పాపం ఎక్కడి నుంచో వచ్చేసి దేవుడి కార్యక్రమాల్లో పాల్గొని అన్నీ చేస్తూ ఉన్నారు. అదిగోండి వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి, ఆ తర్వాత ఇది డ్యాన్సులు వేసేవాళ్ళు, కోలాటాలు చేసేవాళ్ళు, చెక్క భోజనాలు చేసేవాళ్ళు. మళ్ళీ కేరళ వాళ్ళు, అదిగోండి కేరళ నుంచి కూడా చాలామంది వచ్చారండి. అదిగోండి అక్కడ చూడండి ఎంత బాగా, ఎంత ఆనంద డోలికల్లో తేలియాడిపోతూ ఉన్నారు వాళ్ళు మాడ వీధుల్లో. ఏమంటే అక్కడికి పోతే గినా అంత క్లియర్గా చూడలేము, కానీ టీవీలో బాగా చూడొచ్చు. కాకపోతే అక్కడికి పోతే అదొక సాటిస్ఫాక్షను. అదిగోండి ఎంతమంది ఉన్నారో చూడండి, కొన్ని లక్షల మంది. మామూలుగానే దేవస్థానానికి ప్రతిరోజు 1,00,000 నుంచి 1,50,000 మంది వస్తారు. ఈ బ్రహ్మోత్సవాలకు వచ్చేసి అంతకు 4-5 రెట్లు ఎక్కువ వచ్చి ఉంటారు. అదిగోండి కేరళ వాళ్ళు
ఇది కూడా కేరళ డ్యాన్సే అండి. అదిగోండి చిన్న పాప చూడండి ఎంత ముద్దుగా డ్యాన్స్ వేస్తూ ఉందో. అదిగోండి వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి భలే సెట్ అయినారు కదా వాళ్ళ. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మీకు ఏ సేవ అంటే సింహవాహనము. సింహవాహనం మీద యోగా నరసింహస్వామి అవతారంలో మలయప్ప స్వామి. నరసింహస్వామి అంటే మెయిన్ లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ అహోబిలం అనేది ఉంది కదండి కర్నూలు డిస్టిక్లో. అక్కడ వచ్చేసి నవనారసింహులని ఉంటారనమాట. అక్కడ ప్రతి నెల స్వాతి నక్షత్రానికి చాలామంది కొన్ని వేల మంది జనాలు పోతూ ఉంటారు. అక్కడ నవనారసింహులని 9 టెంపుల్స్ ఉన్నాయి. నరసింహస్వామి 9 రూపాయలు ఆ టెంపుల్స్కి పోతారనమాట. అదిగోండి ఎంత బాగా కోలాటం వేస్తున్నారు చూడండి ఆడవాళ్ళు. వీళ్ళు కేరళ వాళ్ళు, కేరళ డ్యాన్స్. అసలు ఈ 10 రోజులు బ్రహ్మోత్సవాలు ఎట్లా అయిపోతాయో ఏమో. 10 రోజులు 10 గంటలు అయిపోయినట్లు అయిపోయి ఉంటాయి. చాలా బాగుంటాయండి ఇక్కడ బ్రహ్మోత్సవాలు. చాలా సూపర్గా చేస్తారు. ఇంకో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టెంపుల్ కదా ఇది. వరల్డ్లోనే నెంబర్ 1 టెంపుల్ ఇది. అంత క్రౌడ్ వస్తుంది, అంత బాగా బిజియెస్ట్ టెంపుల్. అదిగోండి అక్కడ చూడండి లైటింగ్ డెకరేషన్ చూడండి ఎంత బాగుందో అసలు. ఆ దేవుళ్ళ వేషాలు వేసుకొని వాళ్ళు ఇక్కడ చూడండి కోలాటాలు ఆడుకుంటా అమ్మాయిలు ఎంత బాగున్నారో. ఇదిగోండి వీళ్ళంతా మధ్యలో ఈవో గారు, ఈ అమ్మాయి ఎంత పెద్ద డప్పు వస్తుంది చూడండి, దాన్ని ఏమంటారో మరి. ఆ తర్వాత మళ్ళీ వచ్చేసి ముత్యపు పందిరి వాహనంపై కాళీయమర్దనుడి అలంకారంలో మలయప్ప స్వామి. కాళీయమర్దనుడు అంటే అప్పుడు కృష్ణుడు కాళీయుని మీద డ్యాన్స్ వేసినాడు కదా, కాళీయుని పొగరు అంచేదానికని ఆ వేషం అన్నమాట. ఇది వేషం కాదు, సారీ, అలంకారం. ఆ అలంకారము కాళీయమర్దనుడి అలంకారం. ఇది వచ్చేసి ముత్యపు పందిరి వాహనం అంటే మొత్తం అంతా ముత్యాలతోటి అలంకరిస్తారనమాట. అందుకే ముత్యపు పందిరి వాహనము. పందిరి మాదిరి వేస్తారు ముత్యాలతోటి. అదిగోండి ఈవో గారు, ఆ సెక్యూరిటీ వాళ్ళు భక్తులను పలకరిస్తున్నారు. సౌకర్యాలన్నీ బాగున్నాయమ్మా లేదా అని అడుగుతున్నారు. ఈసారి వచ్చేసి నెక్స్ట్ కల్పవృక్ష వాహనము. ఈ కల్పవృక్ష వాహనం అంటే కల్పవృక్షము పైన స్వర్గంలో ఉంటుంది చూడండి. అదిగోండి కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో మన మలయప్ప స్వామి వేంచేస్తూ ఉన్నాడండి. అదిగోండి ముస్లింల అవ్వలు చూడండి. అదిగోండి రాజమన్నార్ అలంకారం అది అన్నమాట కల్పవృక్ష వాహనంపై. అదిగోండి అసలు ఆ గోవిందులు వెళ్తూ ఉంటే జనాలు, ఆ అలంకారాలు, ఆ లైటింగు, ఆ సెట్టింగు, ఆ దేవుడు బాబా చాలా బాగుంటుందండి. అందరూ నెక్స్ట్ లెవెల్ అంటారు కదా, అట్లా నెక్స్ట్ లెవెల్లో ఎన్ని కావాలో అంత బాగుంటుంది. అదిగోండి ఎంత బాగా ఉన్నాడు చూడండి. ఆ మలయప్ప స్వామి విగ్రహం వచ్చేసి అక్కడ కొండలో దొరికిందంట రాజుకి. నాకు తెలిసినంత వరకు చెప్తున్నానండి, ఇంకా తెలీదు మళ్ళీ. ఇప్పుడు వచ్చేసి శ్రీవారికి టెంపుల్లో స్నపన తిరుమంజనం చేస్తారనమాట. స్నపన తిరుమంజన సేవ అంటారు. ఇవన్నీ ఎప్పుడు చూడలేదు మేము, టీవీలో చూడటం తప్పితే. ఎందుకంటే దేవుణ్ణి మామూలుగా దర్శించుకోవాలంటేనే అమ్మో ఎంత కష్టమో. ఇవన్నీ ఇంకా సేవలు గీవాలంటే, ఈ సేవలు ఇవన్నీ చేయాలంటే రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద వాళ్ళు, భిక్షాట్లు అయితేనే చేయగలరు అనమాట. సామాన్య మానవుడు వాళ్ళ జన్మలో ఒక సేవ కూడా చేపించలేడు. అట్లా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. దర్శనానికే కరువు అంటే మళ్ళీ సేవలు నుంచి చేస్తారు కానీ. అంటే అవన్నీ ఇంకా అవి వెళ్తారు కానీ ఆ లక్కిడిప్పులు అవి ఎవరికో అదృష్టం ఉందో అని తగులుతాయి. నోటికొకరికి కోటికొకరికి అన్నట్లు అట్లా. అక్కడ చూడండి వాళ్ళు చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో మాడ వీధుల్లో. మొత్తము ఈ బ్రహ్మోత్సవాలకు వచ్చేసి మాడ వీధులన్నీ
చాలా బాగా కొన్ని లక్షల బల్బులతో లైటింగ్ చేశారండి. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని లక్షల బల్బులు. ఆ తర్వాత మళ్ళీ ఘాట్ రోడ్డు మొత్తం కింద తిరుపతి మొత్తం కూడా అన్నీ ఇవి రోడ్డుకంతా నీట్గా చేసేసి రోడ్డుకు మార్కింగ్ పెయిన్స్ ఉంటాయి కదా, వెహికల్స్ ట్రాఫిక్ జామ్ కాకుండా. ఇప్పుడు బ్రహ్మోత్సవాలకు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదండి. రోడ్డు మధ్యలో మార్కింగ్, సైడ్ మార్కింగ్స్, బైకులు వేసుకొని పోయే వాళ్ళు వాళ్ళ రూటు వాళ్ళకి, నడుచుకుంటూ పోయే వాళ్ళకి వాళ్ళ రూటు వాళ్ళకి క్లియర్గా ఉండడానికని టోటల్గా నీట్గా రోడ్లన్నీ కూడా పెయింటింగ్ అది చేసేసి ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ కింద తిరుపతిలో కూడా మీకు అన్ని అలంకారాలు చాలా బాగా చేస్తారు. లైటింగ్ షో అదంతా అలిపిరి కానీ కపిల తీర్థం కానీ బ్రహ్మోత్సవాలకు చాలా బాగా చేస్తారు. అదిగోండి కల్పవృక్ష వాహనం, మొత్తం బంగారు చెట్టు, కల్పవృక్షం కాదు కనకవృక్షం అదిగోండి. ఆ కనకవృక్షం లాంటి ఒక 10 ఆకులు ఉంటే చాలు లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఎందుకంటే టెంపుల్ వాళ్ళు అంతా ప్యూర్ గోల్డ్ కదా వాడేది. ఆ చెట్టే ఉందంటే అయిపోయాయి, ఇంకేముంది. తరతరాలు ఒక 10-15 తరాలు హ్యాపీగా ఉంటాయి. అదిగోండి కల్పవృక్ష వాహనము అలియాస్ కనకవృక్ష వాహనము. ఏం కనకమో ఏమో. ఇప్పుడు వచ్చేసి మోహిని అలంకారంలో జగన్మోహన రూపంతో వస్తున్నాడు మలయప్ప స్వామి. అదిగోండి మోహిని అవతారం అంటే అప్పుడు క్షీరసాగర మదనం చేసినప్పుడు దేవతలు రాక్షసులు అప్పుడు అమృతము, కల్పవృక్షము, చంద్రుడు ఇవన్నీ వచ్చినాయి కదా. ఆ తర్వాత అమృతం వస్తుంది కదా. ఫైనల్గా అమృతం వచ్చినప్పుడు రాక్షసులు దేవుళ్ళు కొట్లాడతారనమాట, మాకు కావాలని. అప్పుడు మన శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తేసి వాళ్ళను సైడ్ ట్రాక్లో పెట్టేసి రాక్షసుల్ని అమృతం ఇవ్వకుండా మొత్తం అంతా మన దేవతలకు ఇస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు రాక్షసులు కదా, రాక్షసులకు మళ్ళీ చావు ఉండకూడదంటే అయిపోయాయి, ఇంకా భూమి ఉండదు. అంటే ఇప్పుడు ఉండే మనుషులు అప్పుడు రాక్షసుల కన్నా ఎక్కువలేండి, ఒక 100 రెట్లు ఎక్కువ ఉంటారు ఇప్పుడు ఉండే మనుషులు. అప్పుడేంది రాక్షసులు ఆయనతో చంపుకొని తింటున్నారు అంతే. ఇప్పుడు జీవితాంతం చంపుతారు మనుషులు అట్లా. అక్కడ చూడండి ఆ లైటింగ్ సెట్టింగ్ చూడండి ఎంత బాగుందో అసలు కల్లో మోయబుద్ధి కాదు, అంత బాగుంటుంది లైటింగ్, చాలా బాగుంటుంది. ఇదిగోండి గుళ్ళో జరుగుతుంది కార్యక్రమం లోపల. అదిగోండి ఈవో గారు పంచ కట్టుకొని పైన కండువా వేసుకున్నారు. అసలు ఆ సెట్టింగ్ ఏంది, అసలు ఈ ప్లానింగ్ ఇంజనీరింగ్ ఎవరు చేస్తారో కానీ అసలు నంబర్ 1, చాలా బాగుంటుంది. మన అయోధ్య రామ మందిరానికి కూడా టోటల్గా ఈ క్యూలైన్ సిస్టము, దర్శనానికి మొత్తం ఇవన్నీ కూడా టీటీడీ దగ్గర నుంచే చాలా సలహాలు తీసుకున్నారనమాట, ఎట్లా చేయాలా ఏంటి అనేది. అట్లా అంత ఫేమస్ టీటీడీది మొత్తం ఇంజనీరింగ్ సిస్టమ్ అదంతా. ఇప్పుడు వచ్చేసి మీకు అదిగోండి మలయప్ప స్వామి చూడండి ఎంత బాగున్నాడో. ఇప్పుడు వచ్చేసి మీకు గరుడ సేవ అంటే బ్రహ్మోత్సవాలలో అదొక మెట్టులాగా అనమాట. శ్రీవారి వాహనమైన గరుత్మంతుని మీద మన మలయప్ప స్వామి మాడవీధులన్నీ తిరుగుతాడు, అందుకే దీన్ని గరుడ సేవ అంటారనమాట. గరుడు మీద పోయినప్పుడు గరుడ సేవ, శేషుని మీద పోయినప్పుడు శేషవాహన సేవ, హనుమంతుని మీద పోయినప్పుడు హనుమంత సేవ, అట్లా అనమాట. ఏ వాహనం మీద పోతే ఆ వాహన సేవ అంటారు. ఈ గరుడ సేవ స్పెషల్ ఏమంటే వెంకటేశ్వర స్వామి వాహనం కాబట్టి అదొక స్పెషాలిటీ. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఇదిగోండి హనుమంత వాహనం ఎక్కి హనుమంతుడు ఎవరిని కొలుస్తాడు, శ్రీరాముని కొలుస్తాడు. కాబట్టి శ్రీరాముని అవతారంలో హనుమంత వాహనం మీద మన మలయప్ప స్వామి తిరుమలలో ఉన్న మాడవీధులన్నీ తిరుగుతాడు, భక్తులకు తన ఆశీర్వాదాలు అందజేస్తారు.
ఆ తర్వాత భక్తులను ప్రసన్నం చేస్తాడు. అదిగోండి హనుమంత వాహన సేవ ఇక్కడ చూడండి పల్లకీలో. మీకు మళ్ళా దాని వెనకాల ఒక డేరా మాదిరి పెద్దది వస్తూ ఉంటుంది. ఎందుకంటే టక్కున వర్షం పడింది అనుకోండి, అదిగోండి డేరా, దేవుడు డేరాలోకి వెళ్ళిపోతాడు. మనకు గొడుగేలాగా దేవునికి డేరా అలాగనమాట. చాలామంది దర్శనానికి పోకున్నా కానీ ఈ బ్రహ్మోత్సవాల జున్నికే వస్తారు. ఇప్పుడు వచ్చేసి స్వర్ణరథంపై ఊరేగిన దేవదేవుడు, బంగారు రథము, బంగారు తేరు, అబ్బో అబ్బా అబ్బా, కొన్ని క్వింటాల్లో ఉంటుంది ఆ తేరు, వెయిట్ టన్నులు ఉంటుందేమో అబ్బా నాకు తెలిస్తే. అది ఎంతో పర్ఫెక్ట్గా తెలియదు కానీ బంగారు తేరు, అది చూడాలంటే అసలు ఎంత అదృష్టం ఉండాలో కదా. ఇప్పుడు వచ్చేసి మనకు గజవాహన సేవ. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో టెంపుల్స్లో ఏనుగులు అంటే ఒక తిరుపతిలోనే ఉంటాయి, ఎక్కడా ఉండవు ఏనుగులు. ఎక్కడికైనా కావాలంటే తిరుపతి నుంచి తీసుకుపోతారనమాట. ఒకవేళ మీకు అదే తమిళనాడు కేరళ అనుకోండి, చాలా టెంపుల్స్లో ఏనుగులు ఉంటాయన్నమాట. అదిగోండి గజవాహన సేవ. 2 గొడుగులు పెట్టి ఉంటారు చూడండి దేవునికి. ఆ పక్కవారు ఈ పక్కవారు బాపనయ్య గారు పట్టుకొని ఉంటారు కదా. ఇది వచ్చేసి మన సుభదం పోయే రూట్లో ఉంది మాడవీధి, తూర్పు మాడవీధి అనమాట అది. ఇదిగోండి ఎంతమంది భక్తులు ఉన్నారో చూడండి, అసలు చాలా బాగుంటారు. నేను 4-5 సార్లు వెళ్ళు నా బ్రహ్మోత్సవాలకి. ఇప్పుడు వచ్చేసి సూర్యప్రభ వాహనం అంటే దగదగ 7 గుర్రాలు ఉంటాయి ముందర, 7 అశ్వాలను కట్టేసే సూర్యప్రభ వాహనం. అదిగోండి మలయప్ప స్వామి, బద్రీనారాయణుడు ఉన్నాడు కదా, చార్ధామ్ యాత్రలో ఫేమస్ బద్రీనాథ్. ఆ నారాయణుడి అవతారంలో తిరుమలలో ఉన్న మాడవీధులన్నీ తిరుగుతాడు అనమాట దేవుడు మలయప్ప స్వామి, భక్తులను ప్రసన్నం చేయడానికి. భక్తులకు తన అన్నదండలు ఉన్నాయి, తన ఎప్పుడు తోడు ఉంటాను అని చెప్పేదానికోసమని. అదిగోండి సూర్యప్రభ వాహనము ఎంత బాగుందో కదా. టోటల్గా ఈ వాహనాలన్నీ బంగారువి అండి. శివాలయంలో స్నపన తిరుమంజన సేవ. ఇప్పుడు మళ్ళీ గుడి లోపల స్నపన తిరుమంజనం చేస్తారు. అదిగోండి అసలు ఆ సెట్టింగ్ చూడండి. అదిగోండి పూజారులు స్నపన తిరుమంజనం చేస్తున్నారు చూడండి దేవుడికి. అది ఎట్లా చేస్తారో నాకు తెలీదు, వాళ్ళు చేస్తుంటే చూడటమే. అదిగోండి ఆ ప్లేట్ ఉంటుంది కదా, తట్టకి బొక్కలు పెట్టేస్తుంటారు. ఆ బొక్కలు నుంచి అభిషేకం వాటర్ అన్నీ పడుతుంటాయి అన్నమాట. అదిగోండి శేషపాన్పం మీద ఉంటాడు స్వామి, వెంకటేశ్వర స్వామి, మలయప్ప స్వామి అంటారు, వెంకటేశ్వర స్వామి అంటాడు. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ రాత్రి చంద్రప్రభ వాహనం మీద మలయప్ప స్వామి తిరుమల మొత్తం అంటే మాడవీధులు మొత్తం అన్నీ కాదు, క్షమించాలి నేనే తప్పు చెప్పానులేండి. తిరుమల 4 మాడవీధులు తిరుగుతాడనమాట చంద్రప్రభ వాహనం పైన. పగులు వచ్చేసి సూర్యప్రభ వాహనము, రాత్రి వచ్చేసి చంద్రప్రభ వాహనము. ఈ బ్రహ్మోత్సవాలు ఏంటంటే పొద్దున పూట ఒక వాహనము, సాయంత్రం పూట ఒక వాహనం మీద తిరుగుతాడు దేవుడు. అట్లా బ్రహ్మోత్సవాలు స్టార్టింగ్లో వచ్చేసి మీకు ధ్వజారోహణం ఉంటుంది, ధ్వజ అవరోహణము. బ్రహ్మోత్సవాలు అయిపోయినాక ధ్వజ ఆరోహణము అంటే అప్పుడు కిందికి దింపుతారు ధ్వజస్తంభం నుంచి. ఆ పైన అది ఏదో కట్టింటారనమాట, బ్రహ్మ పంపించినటివి అని చెప్తారు. అట్లా ఈ బ్రహ్మోత్సవాలు వచ్చేసి భక్తుల్ని కరుణించడానికి, భక్తుల కోరికలు తీర్చేందుకు వచ్చేసి అది తేరు చూడండి, రథోత్సవము. ఎంతమంది జనము చూడండి, తిరుమలగిరిలో మారుమోగిపోయినాయి రథోత్సవము. లాస్ట్ వచ్చేసి అశ్వవాహన సేవ. అశ్వవాహనం అంటే గుర్రం మీద కల్కి అవతారంలో వస్తాడు దేవుడు. కల్కి అవతారంలో అశ్వవాహనం మీద వచ్చేస్తాడు. వెంకటేశ్వర స్వామి వచ్చేసి బ్రహ్మను
నాకు ఉత్సవాలు చేయమని చెప్పేసి అడుగుతాడనమాట 9 రోజులు. అప్పుడు అడిగినప్పుడు బ్రహ్మదేవుడు వచ్చేసి ఈ ఉత్సవాలు స్టార్ట్ చేశారు. అప్పుడు నుంచి ఈ ఉత్సవాలు కంటిన్యూస్గా ప్రతి సంవత్సరము దేవస్థానంలో నిర్వహిస్తారు. బ్రహ్మ చేత ప్రారంభించబడినవి కాబట్టి బ్రహ్మోత్సవాలు. ఇంకా కలికి అవతారం తర్వాత లాస్ట్ వచ్చేసి ఎండింగ్ వచ్చేసి బ్రహ్మోత్సవాలు ఎండింగు చక్రస్నానము. వెంకటేశ్వర స్వామి చక్రం ఉంటుంది కదా, సుదర్శనుడు, ఆ సుదర్శనుడిని తీసుకొని వచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో 3 సార్లు మునకలు వేయిస్తారనమాట, స్నానం చేయిస్తారు. కాబట్టి దాన్ని చక్ర స్నానము అంటారు. ఎంతమంది చూడండి అసలు, అబ్బా 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 పిట్టల్లాగా ఉన్నారు, చాలా బాగున్నారు. ఎంతమంది అసలు చాలా మంది ఉన్నారు. ఆ చక్ర స్నానం చేయించేటప్పుడు దేవునికి చాలామంది కోనేట్లో మునుగుతారనమాట. దేవుణ్ణి ముంచినప్పుడు వాళ్ళు మునుగుతారు. అట్లా ఆ పాట ఉంది చూడండి, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగానే, ఎవరు రాసినారో ఏమో కానీ నంబర్ 1 సాంగ్స్ అసలు బ్రహ్మోత్సవాలు సాంగ్స్ చాలా బాగుంటాయి. మళ్ళీ ఇంకోటి బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం అనే తిరుమలేసిన గాంచో దివ్యోత్సవం. అస్సలు ఆ పాటలే ఎక్కడో తగులుతాయి ఆటికి, అంత బాగుంటాయి. అదిగోండి చక్రస్నానము అయిపోయింది, హారతి ఇస్తున్నారనమాట దేవుడికి. అదిగోండి మలయప్ప స్వామిని తీసుకొని వచ్చినారు. మళ్ళీ ఉత్సవ విగ్రహాన్ని మలయప్ప స్వామి అంటారు. పక్కన దేవేరులు వచ్చేసి శ్రీదేవి, భూదేవి, అంటే అలమేలు మంగమ్మ, పద్మావతి దేవి అనుకోండి. అదిగోండి అసలు ఆ డెకరేషన్, ఆ దేవుడు ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. యాన్నే నుంచో 100 కిలోమీటర్ల నుంచి వస్తారా, పాప అని లాగుతూ ఉంటారు. ఏం చేస్తాము. ఓకే గైస్ బాయ్. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే గైస్, మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్.